హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు వెళ్తున్న టెంపుల్ అండి ర్యాలీ అండి. జగన్మోహిని కేశవ స్వామి ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తున్నామండి. అక్కడ పూర్తి వివరాలు మీతో షేర్ చేసుకుంటానండి. ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కోనసీమ జిల్లాలో ర్యాలీ గ్రామంలో ఉందండి. ఇది రావులపాలెం నుండి ఆత్రేయపురం వెళ్ళే దారిలో ఉంది. ఇంకా వాడపల్లి నుండి కూడా వెళ్ళొచ్చండి. మేము వాడపల్లిలో దర్శనం చేసుకొని అక్కడ నుండి 4 కిలోమీటర్ అండి. ఇక్కడే ఉందండి బోర్డు. ఇక్కడ నుండి 4 కిలోమీటర్లో ర్యాలీ వస్తుందండి. టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. 11వ శతాబ్దంలో చోళుల రాజకాలంలో నిర్మించబడిన అత్యంత పురాతనమైన టెంపుల్ అండి. అంతేకాదు ఇక్కడ ద్విముఖ విగ్రహాలు ఉన్నాయండి. అంటే ఒకే విగ్రహానికి ముందు వైపు శ్రీ ఆదికేశవ స్వామి, అంటే వెనక వైపు జగన్మోహిని శ్రీ రూపము ఉంటుందండి. ఇంకా ఏ టెంపుల్లో లేని విధంగా గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చండి. ఈ పురాతనమైన ఆలయంలో స్తంభాలు మరియు నేల గ్రానైట్ రాయితో నిర్మించబడ్డాయండి. ఇవి ఆ కాలం నాటి డిజైన్లు అండి. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే అద్భుతంగా ఉన్నాయండి. ర్యాలీ క్షేత్ర స్థల పురాణం గురించి తెలుసుకుందామండి. క్షీరసాగర మథనం సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవతలకు మరియు రాక్షసులకు మధ్య గొడవ జరిగింది కదా. అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి రాక్షసులను మోహరింపచేసి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టాడు కదా. ఆ సమయంలో జగన్మోహిని అందానికి ముక్తుడైన పరమశివుడు ఆమె వెనుక పడ్డాడు. అలా శివుడు జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని వెనుక పడడం మొదలుపెట్టాడు. అదే సమయంలో ఆమె రథం చక్రానికి ఉన్న శీల అంటే మేకు జారి ఆ ఊరిలో పడిపోయింది. అలా ఆ ఊరికి ర్యాలీ అనే పేరు వచ్చింది. ఇలా శివుడు జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసి శివుడు అక్కడే ఎదురుగా ఒక ఆలయం శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి అంటే శివుడి ఆలయం ఉందండి. ఎదురెదురుగా శివకేశవుడు ఇక్కడ ఒకరికొకరు ఎదురుగా కొలువై ఉన్నారండి. ఇంకా ఈ ఆలయంలో విగ్రహం ప్రపంచంలో అత్యంత అరుదైన విగ్రహంగా చెప్తున్నారండి. ఎందుకంటే గర్భాలయంలో స్వామివారు ఒకే విగ్రహానికి ముందు భాగంలో శ్రీ కేశవ స్వామి, వెనుక భాగంలో జగన్మోహిని ఉందండి. ఇలాంటి విగ్రహము ప్రపంచంలో ఎక్కడా లేదండి. స్వామివారి గోర్లు, వేలకు ఉన్న ఉంగరాలు, అరచేతిలో హస్తరేఖలు కూడా స్పష్టంగా కనిపించాయండి. అలాగే వెనుక వైపు జగన్మోహిని రూపంలో తలకు సిగ ఉందండి. చామంతి పువ్వులు, కాళ్ళకు గజ్జలు, నడుముకు ఆభరణాలు అత్యంత సుందరంగా ఉందండి. ఇంకా తొడపైన పుట్టుమచ్చ కూడా ఉందండి. మేము కూడా స్పష్టంగా చూసాము. కాళ్ళకు గజ్జలు కూడా ఉన్నాయండి. స్వామివారి 2 పాదాల మధ్య గంగ అంటే నీరు ప్రవహిస్తూనే ఉంటుందండి. ఎప్పుడు చెమ్మగానే ఉంటుంది. అక్కడ ఒక చిన్న గంగాదేవి విగ్రహం కూడా పాదాల మధ్యలోనే ఉందండి. విగ్రహం చుట్టూ మకర తోరణాలతో విష్ణుమూర్తి 10 అవతారాలు చెక్కబడి ఉన్నాయండి. ప్రధాన గర్భంలో స్వామివారితో పాటు శ్రీదేవి, భూదేవి, గరుత్మంతుడు, ప్రహ్లాదుడు, నారదుడు వంటి వారి చెక్కబడి విగ్రహాలు ఉన్నాయండి. అంతేకాదు ఈ విగ్రహము ఎవరు చెక్కబడింది కాదండి. ఇది శాలిగ్రామ శిలతో తయారైన స్వయంభూ అండి. అంటే తనకు తానుగా వెలిసింది ఈ విగ్రహము. ఇంకా ఇక్కడ 5 బుధవారాలు మొక్కండి. ఏదైనా కోరిక ఉన్నవారు వరుసగా 5 బుధవారాలు స్వామివారిని దర్శించుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి. ఇక్కడ సంతానం లేనివారు లేదా వివాహాలు కానివారు ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేపిస్తే శుభం జరుగుతుందని నమ్ముతారండి. వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి మరియు ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయండి. శ్రీరామనవమి నుండి చైత్రశుద్ధ పాడ్యమి వరకు ఇక్కడ కళ్యాణోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారండి. ఈ స్వామివారి దేవాలయంలో ప్రతి శని, ఆదివారము ఉచితంగా అన్నదానము నిర్వహిస్తారండి. ప్రపంచంలోనే అత్యంత అరుదైన దివ్యక్షేత్రం అండి శ్రీ జగన్మోహిని క్షేత్రము. ఈ క్షేత్రాన్ని తప్పకుండా సందర్శించండి. గర్భాలయ ప్రవేశం ఉన్న పురాతన ఏకైక దేవాలయం అండి. అరుదైన శాలగ్రామ ఏకశిల. తప్పకుండా చూడవలసిన ప్లేస్ అండి. చూడండి. ఇంకా మేము ఇక్కడ భోజనం చేసుకొని మళ్ళీ అయినవల్లికి వెళ్ళాలని రిటర్న్ అయ్యామండి. ర్యాలీ నుండి 30 కిలోమీటర్ల దూరంలో అయినవల్లి ఉందండి.
కోనసీమ జిల్లాలో ప్రసిద్ధి అయిన అయినవల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న పెన్నుల పండుగ అండి. వసంత పండుగ సందర్భంగా ఇక్కడ దాదాపు 2 లక్షలకు పైగా పెన్నులతో స్వామివారికి అభిషేకం చేశారంట. అందుకే ఇంతమంది భక్తులు పోటెత్తారండి. దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు ఈ జనాలు ఉన్నారండి. వసంత పంచమి సందర్భంగా స్వామివారికి సప్తపది నదుల నుండి తెచ్చిన జలాలతో స్వామివారికి అభిషేకము మరియు రుద్రాభిషేకము, సరస్వతి పూజ నిర్వహించారంటండి. ఆ తర్వాత లక్షలాది పెన్నులతో ఆది గణపతికి అభిషేకం చేశారంట. అందుకే అండి ఇంతమంది జనాలు. పరీక్షలు వస్తున్నాయి కదా, రాబోయే పరీక్షల్లో విద్యార్థులకు భయాన్ని పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఈ చదువుల పండుగ నిర్వహించారంట. స్వామివారి సన్నిధిలో పూజ చేసిన పెన్నులతో పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు వస్తాయని భక్తుల నమ్మకం అండి. అందుకే ఇంతమంది జనాలు వచ్చారు. ఇంతమంది జనాల మధ్యలో మా దర్శనం కాలేదండి. అందుకని ఇంకో టెంపుల్కి వెళ్దామని బయలుదేరాము. మధ్యలో కోటిపల్లి రేవుకి వెళ్ళామండి. అయినవల్లి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రేవుని ఎంజాయ్ చేద్దామని వెళ్ళాము. పిల్లలకు కూడా చూపిద్దామని ఇక్కడికి వచ్చామండి. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఈ గోదావరి జిల్లాలో ఉన్న కోటిపల్లి రేవు దగ్గర దీన్ని ఫంటి అంటారంట, ఎక్కారా అండి? మేము మాత్రం ఫస్ట్ టైం అనుభవం చేస్తున్నామండి. మాకు మాత్రం చాలా ఎంజాయ్గా ఉంది ఇలా కారులో విత్ ఫంటీలో ఎక్కడము. ఇది మామూలు పడవ కాదండి, చాలా వెడల్పుగా భారీగా బరువుగా ఉంటుందంట. చాలా అంటే మనుషులనే కాదు, బైకులు, ఆటోలు, కార్లతో పాటు భారీ లారీలు, పెద్ద పెద్ద బస్సులు కూడా ఎక్కించుకొని ఈ గోదావరి గట్టు నుండి ఆ గోదావరి వరకు తీసుకెళ్తుందండి. ఒక్కొక్కరికి ప్రయాణం ఛార్జీలు 30 రూపాయలు చెల్లించుకున్నారండి. అలాగే బైక్స్కి, కార్లకి, మా కార్లకైతే 300 తీసుకున్నారండి. సాధారణంగా పడవల్లో మనుషులు వెళ్ళడమే చూశాను, కానీ ఇక్కడ కోటిపల్లి రేవులో కార్లు, బైకులు ఎక్కించుకొని గోదావరి నదిని దాటిస్తున్నారు. ఇది చూడడానికి చాలా చాలా థ్రిల్లింగ్గా అనిపించిందండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఈ గోదావరిని దాటితే కోటిలింగాల సోమేశ్వర స్వామి ఆలయం కూడా ఉందంట అండి. ఇక్కడ నుండి భక్తులు ఎక్కువగా ఇలా దాటుకొని వస్తారంట ఎంజాయ్ చేయడానికి. రోడ్డు మార్గం కూడా ఉందండి, కానీ ఎక్కువ మంది ఇలాగే యూజ్ చేస్తారంట. ఈ పంటి ఎక్కే ఇటుగా దాటుతారంట. చూస్తున్నారు కదా, గోదావరి మధ్యలో మేము ఉన్నామండి. ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉందండి. మధ్యలో పడవ ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయండి. చుట్టూ ఉన్న పచ్చదనము, వచ్చే గాలి, చుట్టూ ఉన్న వాతావరణము, గోదావరి పర్వల్లో అద్భుతంగా ఉన్నాయండి. అసలు మాటలో చెప్పలేకపోతున్నాను, అంత అందంగా ఉంది. ఈ రేవు అనేది కోనసీమ మరియు మిగిలిన జిల్లాలకు కలిపే ఒక ముఖ్యమైన మార్గం అంట. వంతెన లేని సమయంలో ఈ పడవల సహాయంతో ప్రయాణికులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారంట. దీనివల్ల సమయము, దూరము ఎంత తగ్గిందో కూడా వివరిస్తున్నారండి. ఇలా ఈ గోదావరిని దాటిన తర్వాత పిల్లలకి ఇంకా వాటర్లో ఆడాలని అనిపించిందంట. పడవ ఎక్కాలని గోల చేస్తారు. అందుకని మళ్ళీ మేము ఒక పడవ మాట్లాడుకొని గోదావరి మొత్తం తిరగాలనుకున్నామండి. ఇలా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ వేరే ఒడ్డు వైపుకు వెళ్తున్నాము. చూడండి వాటర్ అలలు ఎంత బాగున్నాయో. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశామండి. పిల్లలు మాత్రము వాటర్లో కాసేపు ఆడాలని అన్నారు. అందుకని ఇంకో ఒడ్డు వైపుకు తీసుకెళ్ళి నీళ్ళల్లో కాసేపు ఆడుకున్నారండి.
ప్రకృతిని ప్రేమించేవారు, ఆధ్యాత్మికతను కోరుకునేవారు తప్పకుండా ఈ కోటిపల్లి రేవుని ఖచ్చితంగా విజిట్ చేయండి. గోదావరి నదిని మాత్రం మర్చిపోకండి, చాలా బాగుంది. ఇలా గోదావరి నదిలో స్పెండ్ చేశాక మళ్ళీ మేము బయలుదేరామండి. నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళామనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. నా వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. అలాగే ఫన్ విత్ ఇక్షితాన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.